ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాల్లోనూ పండుగలు కూడా ఉన్నాయి. కానీ పండుగ జరుపుకునే విషయంలో ఇస్లాం ధర్మంలో చాలా ప్రత్యేకతలున్నాయి. అందులో ముఖ్యంగా పండుగల్లో పేదవారిని సైతం మమేకం చేయడం. అవును, పండుగ అంటే అందరికీ పండుగే కదా! మరి ఆర్థిక ఆకలి బాధలు కలిగిన వారు పండుగ ఎలా చేసుకోగలరు? అందుకే ఇస్లాం పండుగలైన రంజాన్, బక్రీద్లలో పేదవారికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. రంజాన్లో ఒక దానానికి 70 రెట్ల పుణ్యం లభిస్తుందని తెలుపబడింది. ఆర్థిక పుష్టి కలిగిన వారు తన మిగులు ధనం నుంచి జకాత్ తీసి అర్హులైన వారికి పంచకపోతే ఆ ధనమే అపవిత్రమని అంటోంది ఇస్లాం. పేద కుటుంబాలు పండుగ జరుపుకునేందుకు ఫిత్రా దానాన్ని ముందుగానే చెల్లించాలని ఇస్లాం తాకీద్ చేసింది. బక్రీద్లో ఎంతో ధనం వెచ్చించి చేసిన కుర్బానీ మాంసంలో పేదవారికి వాటా ఇవ్వకపోతే అతని కుర్బానీయే నెరవేరదనేది ఖురాన్ బోధన. అందుకే కుర్బానీ ఇచ్చిన వెంటనే పేదవారి వాటా నేరుగా వారి ఇళ్లకు చేర్చబడుతుంది. ఇలా పేద కుటుంబాలు సైతం పండుగల్లో అందరితో మమేకమయ్యేలా ఇస్లాం బోధనలు స్పష్టంగా సూచిస్తున్నాయి. అంతేకాదు, ఈద్ నమాజ్ నెరవేర్చే ఈద్గాలు మొదలు సాధారణ నమాజులు జరిగే మస్జిద్లలో సైతం విఐపి లైన్లు, సాధారణ లైన్లు అనే వ్యత్యాసం లేకుండా స్థితిమంతుడు, నిరుపేద ఒకే వరుసలో నమాజ్ ఆచరిస్తారు. సర్వ సృష్టికర్త ముందు అందరూ సమానులే అని, అందరి సుఖదుఖాల్లో అందరూ పాల్పంచుకోవాలనే మహోన్నత సందేశాన్ని ఇస్లాం మానవాళికి అందిస్తోంది. అదేవిధంగా మీరు మీ బంధుమిత్రులు ఎవరైనా ఉమ్రా యాత్రకై సంకల్పించుకొని ఉంటే హాజీ ఇమ్రాన్ షరీఫ్ ద్వారా నిర్వహించబడుతున్న అక్బర్ హజ్ ఉమ్రా సర్వీసెస్ను సంప్రదించండి. జజాకల్లాహు ఖైర్.